నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యా ప్రమాణాలు పెంచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. సురక్షితంగా దిగి వచ్చిన వ్యోమగాళ్లు సునీత విలియమ్స్, విల్ మార్లు వైద్య పరీక్షల నిమిత్తం నిపుణుల ఆధీనంలో ఉండమన్న వ్యోమగాములు. మూడవ డివిజన్ రామవరపాడు రింగ్ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆసర్ నివేదిక 2018లో పాఠశాలల్లో సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండి 2022-24 మధ్యకాలంలో పతనం కావడంపై శాసన మండలిలో సభ్యులు దువ్వారపు రామారావు, పి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-24 మధ్య పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను బేరీజు వేస్తే వైసీపీ పాలనలో 5వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు పుస్తకం చదివేందుకు ఇబ్బంది పడ్డారని చెప్పారు. 2014లో 57% మంది విద్యార్థులు చదవగలిగితే జగన్ రెడ్డి పాలనలో 37.5% పడిపోయిందని ఆసర్ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. అధ్యక్ష, రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు. అధ్యక్ష, ఒక మాట చెప్తున్నా, కులం, మతం, ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి? గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు, హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు. మొన్న మీరు డిక్షనరీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్, మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు. అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు, ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష. మేము ఎక్కడా తీనేదే. సో దయచేసి అధ్యక్ష, అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్? ఒక్క నిమిషం సార్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వశ్చన్? మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి. ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి, సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మేము ఇస్తున్నాం. మా డిక్షనరీ అంటే మీకు తీసుకొస్తాం, మీరు చదవండి. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా తిరిగి వచ్చిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మార్లు నాసా వైద్యుల పర్యవేక్షణలో మరికొన్ని రోజులు ఉండనున్నారు. అంతరిక్షంలో తమ అనుభవాలను కూడా వారు నాసా అధికారులతో పంచుకుంటారు. వైద్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆస్ట్రోనాట్స్ తమ కుటుంబ సభ్యులను అనుమతిస్తుంది. ఇన్నాళ్లుగా యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న ఉత్కంఠకు శుభం కార్డ్ పడింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మార్ సురక్షితంగా భూమి మీద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:27 సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్ క్రూ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో పారాషూట్ల సాయంతో సురక్షితంగా దిగింది. సునీత, బుచ్లతో పాటు మరి 2 వ్యోమగాళ్లు కూడా వచ్చారు. తొలుత సునీత, బుచ్ను నాసా సిబ్బంది జాగ్రత్తగా క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని వైద్య పరీక్షల కోసం స్ట్రెచ్చర్లపై తరలిస్తారు. ఐఎస్ఎస్లోని సూక్ష్మ స్థాయి గురుత్వాకర్షణ శక్తిలో ఎక్కువ సమయం గడిపినందుకు 2 వ్యోమగాళ్లు బలహీనంగా మారారని నిపుణులు చెబుతున్నారు. కండరాలు క్షీణించడం, సరిగా నిలబడలేక బ్యాలెన్స్ కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజా ప్రతినిధులకు నిజమైన ఆనందం కలుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ ఇంద్రప్రస్థ కాలనీలోని గత 17 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న యూజీడీ నిర్మాణానికి ప్రత్యేకంగా 2 కోట్లు కేటాయించి పరిష్కరిస్తున్నామని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ రామవరపాడు రింగులోని కే హోటల్ వెనుక ఉన్న ఇంద్రప్రస్థ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లో సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ డివిజన్లో ఇంద్రప్రస్థ కాలనీ 25 సంవత్సరాల క్రితం ఏర్పాటైందని, గత 17 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ఈ కాలనీ వాసులు కోరుతున్నారని చెప్పారు. ఇటీవల ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చిన సమయంలో యూజీడీ సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ డివిజన్లో యూజీడీ సౌకర్యాన్ని కల్పిస్తున్న కార్పొరేషన్ సిఈ శ్రీనాథ్ రెడ్డి, ఈఈ సామ్రాజ్యాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినందించారు. 3వ డివిజన్లో ఇంద్రలోక్ ఎస్టేట్స్ 25 సంవత్సరాల నుంచి ఏర్పడిన కాలనీ. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది 17 సంవత్సరాల నుంచి అభ్యర్థిస్తూ ఉన్నారు స్థానికులు. దీనికి లెవెలింగ్ సెట్ కాక ఇప్పటి వరకు కూడా అశ్రద్ధ చేయడం జరిగింది. మొన్న నేను ఈ కాలనీకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క సమస్యని దృష్టిలో తీసుకొచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈఈ గారిని, సిఈ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు సిఈ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇదంతా కూడా 1-4 సార్లు కాలనీ, దీని లెవెల్స్ ఇవన్నీ కూడా పరిశీలించి ఈఈ గారి సహకారంతో ఈ రోజున ఒక ప్లాన్ను నిర్ణయించడం జరిగింది. ఇక్కడ 25 కుటుంబాలు ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సర్వేక్షణ అనే దాంట్లో కానీ, పరిశుభ్రత మీద కానీ వీటన్నిటివి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో, మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో కూడా దానికి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ కేవలం 25 నుంచి 26, 27, 25 కుటుంబాలు ఉండే ఈ ప్రాంతానికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి 2 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతోంది. ఇవాళ ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించి డ్రైనేజ్ సమస్య మాకు 17-18 ఏళ్ళ నుంచి మేము అడుగుతున్నాము. ఇప్పటికీ మాకు సమస్య పరిష్కారం అయ్యేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గద్దె రామ్మోహన్ గారు గెలిచిన తర్వాత మేము ఒకసారి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. మేము అడిగిందల్లా 2 సార్లు అయినా సరే ఆయన ఎంతో చొరవ తీసుకుని, చాలా శ్రద్ధ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకించి మా ప్రతినిధి గద్దె రామ్మోహన్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాంబే కాలనీ డిజ్నీల్యాండ్లో 57 ఎకరాల స్థలాన్ని నిరుపయోగంగా మార్చారని, నగరం మధ్యలో ఉన్న స్థలాల్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. నివాస స్థలం లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వాంబే కాలనీ డిజ్నీల్యాండ్లో సిపిఎం బృందం పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడారు. వాంబే కాలనీ డిజ్నీల్యాండ్ 57 ఎకరాల స్థలాన్ని నిరుపయోగంగా మార్చారని విమర్శించారు. నగరం మధ్యలో ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిజ్నీల్యాండ్ సమీపంలోనే 25 ఎకరాల రైల్వే స్థలం నిరుపయోగంగా ఉందన్నారు. 100 ఎకరాల స్థలాన్ని నగరంలో ఉంచుకొని పేదల ఇళ్ల స్థలాల కోసం నగర శివారులో కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేస్తున్నారని, నిరుపయోగంగా ఉన్నటువంటి డిజ్నీల్యాండ్ రైల్వే స్థలాలను నివాస స్థలం లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 2 సెంట్ల చొప్పున ఇవ్వాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ 2 సెంట్లు 100 గజాల ఇళ్ల స్థలం ఇస్తామని దూర ప్రాంతాల్లో కాకుండా ప్రజలు కోరుకున్న విధంగా వాళ్ళ నివాసాలకి సమీపంలో ఉన్నటువంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 9 నెలలు గడిచింది. దీంట్లో ఉలుకు పలుకు లేకుండా ఉంది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ రకరకాల ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని 10 కిలోమీటర్లు, కొన్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మరికొంతమందికి అమరావతి రాజధానిలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు జరగలేదు, సగంలో ఆగిపోయి ఉన్నాయి, కొన్ని అసలు ప్రారంభమే లేదు. మరి దాని అన్నింటినీ సరిదిద్దుతామని హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడలా. మీరు హామీ ఇచ్చిన విధంగా నివాసాల దగ్గరలో ఉన్నటువంటి స్థలాలని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలి. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో డిస్నీ ల్యాండ్ కోసం కేటాయించిన స్థలం లీజు టైం అయిపోయి అవసాన దశలో ఉంది. 57 ఎకరాల స్థలం వృధాగా పడింది. ఇది మధ్య కేంద్రంగా మారిపోయింది. అసాంఘిక కార్యక్రమాలకి కేంద్రంగా మారిపోయింది. ఒక చిట్టడవిలాగా మారిపోయి ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదం ముంచుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దోమలకి నిలయంగా మారిపోయింది. ఇటువంటి సమయంలో ఈ రోజున ఈ 57 ఎకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఇందులో ఆధునిక కబేళా పేరుతో ఎక్స్పోర్ట్ చేయడానికి కబేళా కూడా కేటాయించాలని ఒక తీర్మానం చేస్తున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నగరపాలక సంస్థ కమిషనర్, ఎలక్టోరల్ ఆఫీసర్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల సంఖ్య 1200 దాటిన ప్రాంతాలలో సమీపంలోని పోలింగ్ స్టేషన్లకు మార్పులు చేయాలని చర్చించారు. ఏఈఆర్ఓలను బిఎల్సీలతో ఒక సమావేశం నిర్వహించి పోలింగ్ బూత్లను బిఎల్టీతో పరిశీలించి వసతులన్నీ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాల నుండి దగ్గరగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు మార్చవలసిందిగా పొలిటికల్ పార్టీ ప్రతినిధులు కోరారు. పాలకుల కాలయాపన చేయడం వల్లే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కోర్టు వెలువరిచే బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం జరగకపోతే బాధితులకు న్యాయం జరిగే వరకు ధర్నా చౌక్లోనే వంట వార్పు చేస్తూ నిరసన చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు చెల్లించాల్సింది 7,000 కోట్లు అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 21,000 కోట్లకు పైగా ఉన్నాయన్నారు. పాలకులు కాలయాపన చేయడం వల్ల బాధితులకు సకాలంలో న్యాయం జరగలేదన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయవచ్చన్నారు. కోర్టు వారే బాధితుల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ 10 సంవత్సరాల పోరాటం చేసిన అనంతరం చివరి హెచ్చరికగా న్యాయం కోసం బాధితుల కన్నీటి దీక్షలు చేపట్టామన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా అగ్రిగోల్డ్ ఆస్తులను ఇళ్ల స్థలాలుగా, సేద్యపు భూములుగా విభజించి వేలం పెట్టి వచ్చిన డబ్బులతో బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమస్య దాదాపు 10-15 ఏళ్ళ జరుగుతాం. దీనిలో దాదాపు 32 లక్షల కుటుంబాలు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి నష్టపోయి ఉన్నారు. 8 రాష్ట్రాలు విస్తరించబడింది. దీనిపైన 2-3 లక్షల మంది 2 లక్షల మంది దాకా ఏజెంట్లు ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ సేకరించే డబ్బులు రహస్యంగా చేయలేవాడు, ఓపెన్గా చేశారు. మరి ప్రభుత్వం చూస్తూ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు చూస్తూ ఉన్నాయి. వాళ్ళు అప్పుడు యాన్యువల్ మీటింగ్ పెడితే మంత్రులంతా పోతున్నారు. అలాంటప్పుడు ఎట్లా సేకరించాలని చెప్పలేకపోయారా? అందులో రిజిస్టర్ ఆర్గనైజేషన్ కదా ఇది. కానీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత 32 లక్షల కుటుంబాలకి ఫోనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గానే లీగల్గానే సంపాదించిన తర్వాత మా దృష్టికి వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము ఒక మాట చెప్పాము, అయ్యా వాళ్ళు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయలు. కానీ దాని ఆస్తులు మొత్తం లెక్కేస్తే 21,000 కోట్ల పైన ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పెరుగుతాయి. మరి అట్లప్పుడు ఆస్తులు ఇప్పుకున్నప్పుడు దీన్ని మీరు పరిష్కారం చేయలేరు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యని పరిష్కరించమని చివరి హెచ్చరికగా ఈరోజు కన్నీటి దీక్షలను ప్రారంభిస్తున్నాం. వాస్తవానికి కళాక్షేత్రం నుండి ధర్నా చౌక్ వరకు అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రకు పిలిపించాం. పోలీస్ కమిషనరు పాదయాత్రని ఇవ్వలేమండి, దీక్షలు చేసుకోమన్నారు. అందుకు దీన్ని అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి దీక్షలుగా పేరు మార్చాం. ఈ కన్నీటి దీక్షలు 10.5 సంవత్సరాల పోరాట అనంతరం తుది హెచ్చరిక చేస్తున్నాం. దీంట్లో రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. జగన్ హయాంలో మద్యం అడ్డు పెట్టుకుని వేల మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు. అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును జగన్తో కలిసి పంచుకున్నారని చెప్పారు. ఈ డబ్బుతోనే కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని రంకెలు వేసి చతికలు పడ్డారన్నారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి చేయని స్కామ్లంటూ లేవన్నారు. మద్యం మీద మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. ఇది ఒకప్పటి మాట. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగడం ప్రాణాలతో చెలగాటం, అంటే చనిపోతారని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచేశారు. ఒకప్పుడు కిరాయి రౌడీలు ఉండేవాళ్ళు. ఎవరినైనా మర్డర్ చేయాలంటే కిరాయి తీసుకొచ్చి మర్డర్లు చేయించేవాళ్ళు. ఆ సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదంతో అణిచివేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా 2019లో ఒక కొత్త స్కామ్ని తెరలేపారు. కోర్టు సినిమా విజయోత్సవంలో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన నటుడు శివాజీ, ప్రియదర్శి, దర్శకుడు రామ్ జగదీష్, హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవికి దేవస్థాన అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం చిత్ర యూనిట్ సభ్యులకు అమ్మవారి ప్రసాదాలను అందించారు.
మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుర్రం రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుర్రం రామారావు మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేబినెట్ సమావేశంలో ఆమోదించిన వర్గీకరణ బిల్లును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల కోసం ధర్నా చేపట్టాలని పర్మిషన్ పెడితే దానిని సైతం ఇవ్వకుండా మాలలను అణిచివేసే విధంగా హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. నిరంకుశంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చూడడం సరికాదన్నారు. కమిషన్ మాలల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన 2014 జరిగిన అనంతరం కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ చేస్తామని చెప్పడం సరికాదన్నారు. వర్గీకరణను ఆపకపోతే త్వరలో హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా, కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా, అలాగే ఆర్ఆర్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక వ్యతిరేకంగా మేము ధర్నా చేయాలని చెప్పి సంకల్పించి పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేస్తే పోలీస్ పర్మిషన్ ఇచ్చామని చెప్పి మమ్మల్ని నమ్మించి మళ్ళీ పోలీస్ పర్మిషన్ లేదని చెప్పి అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి చెప్పి మరి మా యొక్క ధర్నాని భగ్నం చేయాలని చెప్పి చూసినటువంటి ప్రభుత్వం యొక్క దమనకాండను మేము విమర్శిస్తున్నాం. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజల హక్కుల్ని కాలరాసే ప్రభుత్వంగా మారిపోయింది. మరి ముఖ్యంగా మాలల అణిచివేతకి మరి ఇదొక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మాలలో శాంతియుతంగా మరి ఎంతో సామరస్యంగా చేసుకునేటటువంటి ధర్నా గురించి మరి పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దానికి కారణం చెప్పమని అడిగితే కారణాలు చెప్పడం లేదు. పోలీసు వాళ్ళు మాకు పై అధికారుల నుంచి వచ్చింది అంటున్నారు. పై అధికారులు ఎవరు అదే తేల్చాలి. మీకు హోమ్ మినిస్టర్ మీ కులాసురాలు అయినంత మాత్రాన మాలలు పెట్టుకునేటటువంటి మీటింగ్లు అడ్డుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి విషయంలో ఇలా చేశారు. డిసెంబర్ 15న మేము గుంటూరులో చేసిన మీటింగ్ కూడా మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేశారు. ఈ రోజు ఇక్కడ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఎంత అరాచకం అంటే ఈ రోజు ఇక్కడికి బయలుదేరినటువంటి వేలాది మంది మాలా నాయకుల్ని, కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా చైర్మన్ గారు ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి ఇంటి చుట్టూ కూడా ఈరోజు పోలీసులు ఎందుకు ఉన్నారని అడుగుతున్నాం. ఈరోజు ఆయన ఇక్కడికి రావాలి, కానీ ఆయన్ని గృహ నిర్బంధం చేసి ఇక్కడ రాకుండా చేయడం అనేది దుర్మార్గము. ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను వర్గీకరణ బిల్లుకి మంత్రుల క్యాబినెట్ మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలోని 59 ఉపకులాలను విభజించకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్పష్టంగా తెలియజేయడం కూడా అందుకు భిన్నంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి, అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి మరలా మాలామాదిగల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 3 దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు ఎన్డీఏ కూటమితో న్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో టీడీపీ నాయకులు పల్లెపోగు ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం చిట్టినగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఎంఆర్పీఎస్ నాయకులు, ఎన్డీఏ కూటమి నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాలా మాదిగలకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏబీసీ వర్గీకరణతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మందా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని ఎస్సీలందరం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
టీడీపీ నాయకులు పల్లెపోగు ప్రసాద్ మాట్లాడుతూ మాలా మాదిగా అందరికీ సమాన న్యాయం చేసేలా సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు ఇసుకపల్లి చంటి, ముదిగొండ శివ, ముదిరాజ్ శివాజీ, ముళ్లపాటి ప్రకాష్, చిన్నబాబు, చుక్కా నరేష్, బూదాల నందకుమారి, ఆకారపు విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడి వర్గీకరణలో ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఈ ఏబిసిడీలు అంటే అత్యంత వెనకబడినటువంటి, అంటే ఎస్సీస్లో కూడా బాగా వెనకబడ్డటువంటి వర్గాలకు న్యాయం కోసం ఏదైతే మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాటం మాత్రం మర్చిపోలేదు. ఒక అద్భుతమైన పోరాటం, ఒక స్వాతంత్ర పోరాటాన్ని మనం ప్రత్యక్షంగా చూసాము, చూడలేదో కానీ ఏదో అట్టడుగు వరకు ఉన్నటువంటి మాదిగల ఉపకులాల కోసం మందాకృష్ణ గారు చేసినటువంటి పోరాటం మాత్రం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది. ఎందుకంటే దీనికి సహకరించినటువంటి వర్గాలు కూడా నిస్వార్థంగా జాతి ప్రయోజనం కోసం, జాతికి లబ్ధి కోసం ఏదైతే కృష్ణమాదిగ గారు పిలిపిచ్చారో ఆ పిలుపును అందుకొని ఎక్కడ బహిరంగ సభ పెట్టినా వాళ్ళ సొంత డబ్బులతోటి ఆ బహిరంగ సభలకు వెళ్ళి ఈ యొక్క మాదిగల ఉపకులాల గొంతుకులను వినిపించినటువంటి నేపథ్యం, ఎక్కడ పెట్టినా లక్షలాది మందితో మీటింగులు పెట్టి నిరంతర పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ మాత్రం చరిత్రలో ఖచ్చితంగా మాదిగ ఉపకులాల గుండెల్లో శాశ్వతంగా నిలబడిపోతుండటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణాన్ని తీర్మానం చేయటం, ఎస్సీకి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయటం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు తీర్మానం చేశారంటే అంతకంటే ముందు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ఆయన కూడా మాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంబేద్కర్ గారి కార్యక్రమానికి బొమ్మకి పాలాభిషేకం చేయడం ముఖ్య ఉద్దేశం. అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ మా మాదిగ జాతి అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్ర గౌరవనీయులు మాన్యం శ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి గుర్తింపులో తీసుకురావడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో నిధులను పెంచాలని ఏపీ మధ్యాహ్న భోజన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్రవంతి డిమాండ్ చేశారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై ఏపీ మధ్యాహ్న భోజన సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మధ్యాహ్న భోజన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్రవంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. గత 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో 85,000 మంది కార్మికులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారని, ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందినవారని, అమ్మల స్కూల్ పిల్లలకు అన్నం పెట్టే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. రమేష్ బాబు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాతో పాటుగా కె స్రవంతి, మిడ్ డే మీల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, అదేవిధంగా ఆఫీస్ బేరర్స్ చాంద్ భాష, పుల్లారావు, కుచ్చిబాబు, త్యాగరాజు, కవిత, వేణుగోపాల్ రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 86,500 మంది పేద మహిళా కార్మికులు 20 సంవత్సరాల నుండి ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు. వారికి చాలని వేతనాలు, అంటే కనీసం రోజుకు 30 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం 600 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 400 రూపాయలతో 1000 రూపాయలు ఇస్తున్నటువంటి వీరి జీతాలు చాలా అగమ్యగోచరంగా ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే 2,000 రూపాయలు వేతనాలు పెంచారు. ఆ 2,000 వేతనాలు 6 సంవత్సరాలైంది పెంచి. అంటే ఇప్పటికీ ఈ దేశంలో, రాష్ట్రంలో అత్యంత తక్కువ వేతనాలు తీసుకున్నటువంటి ఎవరైనా కార్మికులు ఉన్నారంటే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేరు శ్రవంతి, ఏపీ మధ్యాహ్న భోజన రాష్ట్ర అధ్యక్షురాలు. ఈరోజు అలంకర్ సెంటర్లో మధ్యాహ్న భోజన మహాధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా
ఈ ధర్నా నిమిత్తము మాకు గత 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు కానీ జీతాలు కానీ కేంద్ర ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు కూడా చెల్లించిన పరిస్థితిలో ఈరోజు కార్మికులు ఉన్నారు. అనేక రకాలుగా ధరలు, పప్పులు అయితేనేమి, నూనెలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవేవి అంటిపట్టినట్టుగా ఉండి ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచడం లేదు. అదేవిధంగా డొక్కా సీతమ్మ పథకం అని అసెంబ్లీ స్టార్టింగ్లోనే డొక్కా సీతమ్మ పథకంగా మన కూటమి ఉప ముఖ్యమంత్రి గారు డొక్కా సీతమ్మ పథకంగా పేరు ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో చాలా కరతాళ ధ్వనులతో పలికినారు. ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం కోల్ ప్లాంట్ వద్ద అగ్ని ప్రమాదం నెలకొంది. TP9 4A2 బెల్ట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించారు. కాగా ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. నగరంలో కోర్టు చిత్ర బృందం సందడి చేసింది. కోర్టు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విజయ యాత్ర చేపట్టామని, ప్రతి థియేటర్లో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. యువత కోర్టు చిత్రాన్ని అమితంగా ఇష్టపడుతుందని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడవలసిన కథా చిత్రమని కోర్టు చిత్ర బృందం తెలిపింది. కోర్టు చిత్రం విజయోత్సవంలో భాగంగా విజయవాడలోని ప్రముఖ హోటల్లో ఆ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ చిత్రాన్ని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫోక్సో యాక్ట్ గురించి మైనర్లు ప్రేమించుకుంటే ఏమవుతుంది అనే కథపై ఈ చిత్రం ఉంటుందన్నారు. ప్రొడ్యూసర్ నాని ఈ చిత్రాన్ని తీయడం, ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్లో వాల్ పోస్టర్ బ్యానర్పై ఈ చిత్రాన్ని తెరపైకి ఎక్కించారని, ఈ చిత్రంలో అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడుతూ ఈ చిత్రం తీసే ముందు ఎంతో మంది న్యాయవాదులను కలిశానని, ఫోక్సోకి సంబంధించిన కేసులను స్టడీ చేశానని, రియాలిటీకి దగ్గరగా ఈ చిత్రాన్ని నిర్మించామని చెప్పారు. హీరో హీరోయిన్లు ఈ చిత్రానికి ప్రాణం పోశారని, నటుడు శివాజీ మంగపతి క్యారెక్టర్లో జీవించారన్నారు. అనంతరం హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ కోర్టు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విజయ యాత్ర చేపట్టామని, ప్రతి థియేటర్లో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. గత 5 రోజులుగా మీరు కూడా డెఫినెట్లీ ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ అంతా మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది 12వ తారీఖు మా ఫస్ట్ సెలబ్రిటీ ప్రీమియర్ పడిన దగ్గర నుంచి నిన్న రాత్రి మేము రాజమండ్రిలో, తర్వాత అలాగే రావులపాలెంలో, మళ్ళీ కాకినాడలో మేము చూసాం. అంటే రోజు ఇట్లా ఏమంటారు, అది దినదినాభివృద్ధి అంటారు కదా, అట్లా అవుతున్నాయి. మా షోకి ఆడియన్స్ పెరుగుతున్నారు, కలెక్షన్స్ అవి ఆబ్వియస్లీ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఎక్కువ మంది మా టీం సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ అని 2 ఒకేసారి చెప్తున్నారు. అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతమైన సినిమా తీసామని మమ్మల్ని అంటుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను మీ ద్వారా ప్రేక్షకులకి, విజయవాడ ప్రేక్షకులకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే దట్ దయచేసి సినిమాకి థియేటర్లో ఒక ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుందని. ఈ సినిమా సమాజానికి చాలా అవసరమైన సినిమా అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజున ఇంత కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా కలెక్షన్స్ అని మాట్లాడుకోవటం అనేది ఇక ఈ రోజుల్లో అవసరం లేదు. కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్నారు, లేకపోతే థియేటర్కి రావట్లేదు. ఇవి రెండే ఉంటాయి, కంటెంట్ బాగుంటే థియేటరు, లేకపోతే లేదు.
సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన ఈ సినిమా దట్టు వాల్ పోస్టర్లో నాని గారి బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అవతారం ఎత్తింది అని అంటే దానికి కారణం ఇవాళ మీరు ఏ టౌన్లోనైనా సరే అటు ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్ళూరుపేట దాకా వందల వేల కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కొన్ని లక్షల మంది వస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారని నేను బలంగా నమ్ముతాను. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి ఒక సినిమా థియేటర్కి జనాలు రావడమే కష్టమైపోతున్న రోజులు ఇవి. అలాంటి టైంలో ఒక హిట్ అని అనిపించుకోవడమే చాలా టఫ్. హిట్ అని అనిపించుకున్న తర్వాత ఫ్లోస్ అంటే కలెక్షన్స్ హౌస్ఫుల్ అనే మాట వినపడడం గగనం. హౌస్ఫుల్ అనేది ఇంకా పెద్ద హీరోలు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే హౌస్ఫుల్ అని వినిపించే రోజుల్లో ఒక చిన్న సినిమా హౌస్ఫుల్ అని వినపడుతుందంటే అది తెలుగు ఆడియన్స్ని మనం ఎలా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వాళ్ళకి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ టాక్తో నడుస్తుంది. అది మీ అందరి వల్లే. మనందరం గెలిచామండి. ఇంత మంచి సినిమాని మీరందరూ గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఒక పార్ట్ అవ్వడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. మేము తెలంగాణలో మంచి రెస్పాన్స్ చూసుకున్న తర్వాత మమ్మల్ని ఇక్కడికి పంపించి సక్సెస్ని అంతా ఎంజాయ్ చేయడానికి నాని అన్న దీప్తి గారు అండ్ ప్రశాంతి గారు పంపించారు ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి. ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ ఆంధ్రాలో ఎంత మంచి రెస్పాన్స్ ఉందంటే ఎన్ని థియేటర్స్కి వెళ్ళినా అన్నీ ఫుల్లో ఉన్నాయి. మార్నింగ్ షో అయినా మ్యాట్ని అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత మంచి హిట్ చేసినందుకు కోర్ట్ని. అండ్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ థియేటర్స్లోనే చూడండి, ఓటీటీ రిలీజ్ వరకు ఆగద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యా ప్రమాణాలు పెంచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. సురక్షితంగా దిగి వచ్చిన వ్యోమగాళ్లు సునీత విలియమ్స్, గిల్ మార్లు వైద్య పరీక్షల నిమిత్తం నిపుణుల ఆధీనంలో ఉండమన్న వ్యోమగాములు. మూడవ డివిజన్ రామవరపాడు రింగ్ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.